తనపై దాడి జరగబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడి చేయబోతున్నట్లు టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. తనను కాపాడవలసిన బాధ్యత పోలీసులదే అని చెప్పారు. తనపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించాలని చెప్పారు. తనపై దాడి జరిగితే లోకేష్, బీటెక్ రవే బాధ్యత వహించాలని సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. లోకేష్ ఎన్ని దౌర్జన్యాలు చేసైనా పులివెందుల గెలిచి తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారని అన్నారు. భరించలేక ఈ ఎలక్షన్ వదిలిపెడతామని చెప్పి అనుకుంటాను. వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పైనుంచి మా హైకమాండ్ నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీ గెలుచుకోవాలా, ఏమి చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ జెడ్పీటీసీ గెలుచుకొని మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా అనేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. లోకేష్ని అడుగుతున్నా, కొంతమంది నాతో అంటారు, నువ్వు లోకేష్ను చాలా ఘాటుగా మాట్లాడినావు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి నీ మీద దాడి చేసేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తామంటారు. నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను, అదే రకంగా ఇక్కడటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా మీద ఏమైనా దాడి జరిగితే మేము ఈ అరాచకాలు భరించలేక ఈ ఎలక్షన్ వదిలిపెడతామని చెప్పి అనుకుంటాను. వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పైనుంచి మా హైకమాండ్ నుంచి మాకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అరాచకాలకు పోలీసులు వంతపాడుతున్నారని దుయ్యబట్టారు. అధికార మండతో అధికారులను టీడీపీ విచ్చలవిడిగా వాడుకుంటుందని మండిపడ్డారు. పులివెందులలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునని రాచమల్లు అన్నారు. వైఎస్ అనే పేరుకు పులివెందులలో ఓటమి లేదని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ కుట్రలకు తెరలేపిందని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఆ వ్యవహారం పులిందలో జరగడంలే. ప్రచారం అనేది కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే దానికోసం మాత్రమే తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతూ ఉండేది విమర్శలు కాదు, పొగడ్తలు కాదు, ఓటును అభ్యర్థించడం కాదు, మరొకటి లేవు. దాడులు జరుగుతూ ఉన్నాయి, హింస జరుగుతూ ఉంది, రక్తపాతం జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, పోలీసులతో నాయకులకు కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి, చివరిగా రిగ్గింగులు ఉండబోతాయి. ప్రజలు వేయాల్సిన ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేసిరి, తలకాయలు బగలగొట్టి, జీపులు బగలగొట్టి, ఇవి చాలమని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే బాధితులము, మా కంప్లైంట్లు కళ్ళనీళ్ళు తుడిచేదానికోసం పేపర్ మీద మాత్రమే సెక్షన్లు నమోదై ఉన్నాయి. కానీ దాడి చేసిన వ్యక్తులు కొత్త పెళ్లి కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇక్కడ ఆ వ్యవహారం పులిందలో జరగడంలే. ప్రచారం అనేది కేవలం